రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏకైక వివాదం ఫోక్ డాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం. కోట్లాది వ్యూస్ సాధించిన బాసింగ బలాలు, ప్రమీల వంటి జానపద పాటలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ జోడీ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలోని ఒక గెస్ట్ హౌస్ గదిలో రెడ్ హ్యాండెడ్ గా దొరకడం సంచలనంగా మారింది. భార్య శరణ్య దాడి చేయడం, ఆ వీడియో వైరల్ అవ్వడం, ఆ తర్వాత నన్ను కొట్టి నా 50,000 ఐఫోన్ దొంగలించారు అంటూ మాధురి రాథోడ్ వేములవాడ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం, అటు బిగ్ బాస్ కోసమే ఇదంతా చేస్తున్నారా అనే సరికొత్త ప్రచారం. అసలు ఈ ఈశ్వర్ సాయి గతం ఏంటి? జిమ్ ట్రైనర్ నుంచి ఫోక్ స్టార్ గా ఎలా ఎదిగాడు? ఆ రాత్రి వేములవాడలో అసలు ఏం జరిగింది? ఈ మొత్తం ఇష్యూ వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లియర్ గా విశ్లేషించుకుందాం. ముందుగా ఈశ్వర్ సాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే గుంటూరులో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి కంసాలి పని చేస్తుంటే తల్లి టీచర్ గా పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి చదువు కంటే డాన్స్, యాక్టింగ్ అంటే పిచ్చి అతనికి. కుటుంబ కష్టాలను గమనించి తండ్రికి సహాయం చేస్తూనే హీరో అవ్వాలనే లక్ష్యంతో వైజాగ్లో ఇంటర్ చదువుతూ బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టాడు. ఇంటర్ తర్వాత జిమ్ ట్రైనర్గా పనిచేస్తూ కుటుంబాన్ని, తమ్ముడి చదువును పోషించాడు. నటనపై ఉన్న మక్కువతో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ బస్ ఎక్కాడు. టిక్ టాక్ ద్వారా తన డాన్స్ టాలెంట్ ను నిరూపించుకుంటున్న సమయంలోనే శరణ్య అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఏడాది పాటు ప్రేమించుకున్న తర్వాత పెద్దలను ఎదిరించి 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్లో కాపురం పెట్టి భార్య శరణ్య ఉద్యోగం చేస్తూ భర్త సినీ ఆశలకు వెన్నుదన్నుగా నిలిచింది. వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. దర్జా అనే సినిమాలో హీరోగా చేసిన పెద్దగా బ్రేక్ రాలేదు, కానీ సోషల్ మీడియా రీల్స్ ద్వారా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఇక మాధురి రాథోడ్ విషయానికి వస్తే కుటుంబంలో 7 పిల్లల్లో 5వ సంతానం. చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పించకపోయినా టీవీలో స్టెప్పులు చూసి సొంతంగా డాన్స్ నేర్చుకుంది. బీటెక్ చదువుతూ టిక్ టాక్ లో జానపద పాటలపై చేసిన డాన్స్లతో ఫోక్ డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి రీల్స్, వెబ్ సిరీస్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రమీల, రాత్రి రాత్రి, సవారీ, జాతరలో మల్లి చెట్టు వంటి పాటలు యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్తో ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా బాసింగ బలాలు హిట్ తర్వాత ఈశ్వర్ సాయి మార్కెట్ భారీగా పెరిగింది. ఒక్కో సాంగ్కు 3 నుంచి 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి చేరాడు. అయితే ఈ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కాస్త తెర వెనుక సీక్రెట్ రిలేషన్షిప్ గా మారిందనే ఆరోపణలు కూడా బలపడ్డాయి. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే ఆగస్టు 19న వేములవాడలోని ఒక కొత్త ఫోక్ సాంగ్ షూటింగ్ నిమిత్తం వెళ్లిన ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ అక్కడ రెడ్డి భవన్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. అయితే వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉన్నారనే పక్కా సమాచారంతో ఈశ్వర్ సాయి భార్య శరణ్య కొందరితో కలిసి అర్ధరాత్రి అక్కడికి చేరుకుని డోర్ తీయించింది. లోపల ఇద్దరూ ఏకాంతంగా ఉండటం చూసి తీవ్ర ఆగ్రహానికి లోనై మాధురిపై చేయి చేసుకుంది. ఆ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. ఇక ఆ వీడియోలో శరణ్య మాట్లాడుతూ, నా భర్త చాలా అమాయకుడు, ఏ తప్పు చేయలేదు, అంతా ఆ అమ్మాయే చేసింది అని కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ నెటిజన్లు మాత్రం తప్పు ఇద్దరిది ఉన్నప్పుడు భర్తను వెనకేసుకొచ్చి అమ్మాయిపై మాత్రమే నిందలు వేయడం ఏంటి అంటూ భార్య శరణ్య వ్యాఖ్యలపై ఈశ్వర్ సాయిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఈ ఘటన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఆమె తన ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొన్న అంశాలు: 1, తనపై అకారణంగా బూతులు తిడుతూ భౌతిక దాడి చేశారు. ఇక 2, సంఘటనను ఉద్దేశపూర్వకంగానే వీడియో తీసి పరువు తీయడానికి సోషల్ మీడియాలో పెట్టారు. 3, దాడి సమయంలో తన వద్ద ఉన్న సుమారు 50,000 విలువైన ఐఫోన్ను దొంగలించారు. ఈ అంశాల మీద ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈశ్వర్ సాయి కూడా దీనిపై స్పందిస్తూ, ఆ సమయంలో నేను ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో లేను, తీవ్రమైన ఒత్తిడిలో అలా జరిగిపోయింది అంటూ తన తప్పును పరోక్షంగానే అంగీకరించే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ విపరీతమైన బజ్ చూసి బిగ్ బాస్ నిర్వాహకులు వీరిద్దరిని హౌస్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే రూమర్లు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే రేటింగ్ల కోసం కాంట్రవర్సీలను వాడుకునే అలవాటున్న రియాలిటీ షోస్ ఈశ్వర్ సాయి, మాధురిలను భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మరి షోకి పిలుస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఇది నిజంగానే జరిగిన వ్యక్తిగత వివాదమా, లేక కొందరు అనుమానిస్తున్నట్టు పబ్లిసిటీ డ్రామానా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. అయితే కళాకారులుగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తులు వ్యక్తిగత జీవితంలో హద్దులు దాటి ఇలా రోడ్డున పడడం వల్ల వాళ్ళ కెరీర్తో పాటు కుటుంబాలు కూడా ఎంతలా ప్రభావితం అవుతాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరి ఈ మొత్తం ఎపిసోడ్లో మీ అభిప్రాయం ఏంటి? తప్పు ఎవరిదనుకుంటున్నారు? మాధురి పెట్టిన పోలీస్ కేసు సరైందేనా? మీ అభిప్రాయాలను తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వివాదాలు మరియు సమగ్ర విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.